తమరు నవ్వేరా? నవ్వేటప్పుడు బండి ఆగ్గానే దిగి పొలాల్లో పరిగెత్తికెళ్ళి అక్కడ నవ్వండి. టికెట్ టికెట్ టికెట్. ఆ పాప ఎవరు? మా పాపేనండి. పాపకి టికెట్ ఏది? 3 ఏళ్ళు ఎండలేదండి. ఇంకా నయం 3 నెలలు అన్నా కదా, తీ డబ్బులు. నీకు అడ్డం మా పాప 3 ఏళ్ళు ఎండలేదు. తాటాయని నేను అంటున్నాను. ఏ దమ్ములు పెట్టుకున్నట్టున్నావయ్యా? అసలు ఆ పాపల కన్నది నేనా నువ్వా? దాని వయసు నాకు తెలుసా నీకు తెలుసా? కన్న వాళ్ళకే కాదు, ఆ ముద్ర ముఖం చూస్తే ఎవరైనా చెప్పగలరు. ఏం చెప్పలేరు. నాకు పెళ్ళైన 20 సంవత్సరాలు పుట్టింది కాబట్టి దాని ముఖం అలా ముద్రగా కనపడుతుంది. అసలు అదే కాదు, నా కడిపే ముద్రు, మా ఆయనే ముద్రు. అంతేకాని దానికి 3 ఏళ్ళు నిండలేదు. ఆ మాట ఇక్కడ ఎవరైనా చెప్పానండి. ఇక్కడ ఏ బుద్ధులేనో చెప్తారో చెప్పమని చూద్దాం. మా పాపకి 3 ఏళ్ళు నిండినాయని ఏమో నువ్వు చెప్తా? మరి నువ్వు చెప్తా? నేను చెప్తానమ్మా. సార్, ఆవిడికే నిండా 13 ఏళ్ళు లేవు. ఆ పాపకి 3 ఏళ్ళు లెక్క ఉంటాయి సార్. హాస్యం నేను చేస్తాను. టికెట్ మావు, పాపకి టికెట్ లేకుండా ఇంకెప్పుడు ప్రయాణం చేయకండి. చూడండి, రైల్లో ప్రయాణం చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆడవాళ్ళు మరీ జాగ్రత్తగా ఉండాలి. భయం పుడితే కిటికీ తలుపులు వేసుకోండి. అవసరమైతే గొలుసు లాగండి. గొలుసు లాగండి, గొలుసు లాగండి. మరిచిపోవద్దు, గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి, గొలుసు లాగండి. గొలుసు లాగండి గొలుసు లాగండి అంటాడు. ఇంతకీ ఏ గొలుసు? మెళ్ళో గొలుసా, ఈ గొలుసా? ఇదేమిటండి, నిద్రపోతున్న దొంగల ధోరణ కూడా మేలుకొలిపి గొలుసు లాగండి అని చెప్తున్నట్టుంది. ఇది వాళ్ళకి సలహానా, మనకి హెచ్చరిక?